హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హీరో హిరణ్యాస్ యూట్యూబ్ ఛానల్. మనం దాదాపుగా ఇంట్లో ఎక్కువ దేవుడి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం. ఎక్కువ దేవుడి ఫోటోలు ఉంటే ఎక్కువ భక్తి ఉందనుకుంటాం. కానీ ఫోటోలకి భక్తికి ఎటువంటి సంబంధం లేదు. ఇంట్లో ఒక దేవుడి ఫోటో లేదా ఒక కులదైవం ఫోటో ఉంటే చాలు. అయితే ఇంట్లో ఎక్కువగా దేవుడి ఫోటోలు పెట్టుకుంటే జరిగే ప్రమాదం గురించి మీకు తెలిస్తే మీరు ఇంట్లో ఎక్కువగా దేవుడి ఫోటోలు పెట్టుకోరు. ఉదాహరణకి కొంతమంది ఇల్లంతా ఆంజనేయ స్వామి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ఒకటేమో ఎప్పుడో కొంటారు, ఇంకొకటి వేరే ఎవరైనా గిఫ్ట్గా ఇస్తారు. ఇంకొక ఫోటో ఎక్కడైనా మనం గుడికి ఎక్కడైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా 7-8 ఫోటోలు అయిపోతాయి. అయినా ఫోటోలు ఉండటం వల్ల ప్రయోజనం ఉందా, ప్రమాదం ఉందా అంటే ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువగా ఉంది. ఒక దేవుడికి సంబంధించిన ఫోటో ఒకటి కంటే ఎక్కువగా ఉంటే మన జీవితంలో మనకి అభివృద్ధి అనేది ఉండదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక దేవుడి ఫోటో మన పూజ గదిలో ఉందంటే మళ్ళీ దాన్ని గదికి దేవుడికి సంబంధించిన ఫోటో పెట్టవలసిన అవసరమేం లేదు. ఒక విషయం గుర్తుకు పెట్టుకోండి, ఒకే దేవుడికి సంబంధించిన ఫోటోలు వేరేవి ఇంటి నిండా ఉండవలసిన అవసరమేం లేదు. మన భక్తి మనలో ఉంటే చాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్. సీ యూ అగైన్.